ఉంది ఒక మర్యాద ఇచ్చాం. మీరిద్దరూ కలిసి ఇది లవ్ అనుకుని నా దగ్గరకు వచ్చారు కదా. పెద్దటిక్ అంటే మా లవ్ స్టోరీలో మీకు లవ్ కనలేదా? లవ్ ఓకే, మీ మధ్య ఎప్పుడైనా గొడవ జరిగిందా? ఒకరినొకరు తిట్టుకోవడం, మాట్లాడుకోకపోవడం, ఫోన్ బ్లాక్ చేయడం, డీపీ తీసేయడం? లేదు సార్. ఈగో ఇష్యూస్ మా ఇద్దరి మధ్యలో ఇదే కొట్టదు సార్. దేర్ యు గో. అంటే మీ మధ్య ఇంకా లవ్ స్టార్ట్ అవ్వాలి. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీ మధ్య ఉన్నది నిప్పి లవ్. ప్రేమంటే గొడవ పడాలి, మళ్ళీ కలిసిపోవాలి, తిట్టుకోవాలి, మళ్ళీ సారీ చెప్పుకోవాలి. ఇష్యూ లేని చోట లవ్ ఉండదు. మీ లవ్ లో ఉన్నప్పుడే ఏ గొడవ పడకపోతే పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ గొడవకి డివోర్స్ తీసుకుంటారు. మీరు పెళ్లి చేసుకుంటే 1 year కలిసి ఉండదు. నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఇష్టం లేదు, నువ్వు బయలుదేరచ్చు. సార్ యాక్చువల్లీ మా ఇద్దరు కూడా ఒక విషయం ఉంది. ఏంటది? మీరే గొడవ పడకపోతే లవ్ లేదంట. రాకేష్ విడిగొట్టు సాటిస్ఫై అయిపోయాడు. నేను నిప్పానంట, నువ్వు నిప్పివంట. అసలు మన మధ్య లవ్ లేదంట. అరే 60 years ఫాదర్ వచ్చి ప్రేమించాను అనగానే లేపుకొచ్చి మరి పెళ్లి చేసి గొప్ప కొడుకు నేను. 25 ఏళ్ళ అబ్బాయి లవ్ గురించి మాట్లాడితే ఆ అబ్బాయితో 10 నిమిషాలు కూడా మాట్లాడలేని సాటిస్టిక్ ఈగోయిస్టిక్ ఫాదర్ మీ నాన్న. ఎవరితో ఉంటావు డిసైడ్ చేసుకో. సరు టైం కదా, టైం చూసుకో. అయ్యా ఇడ్లీ సాంబారు. ఈ మధ్య నేను పాపం చేశాను. అది కడుపుని పనిలో ఉన్నాడు. గర్భిణీ స్త్రీ దగ్గర డబ్బులు తీసుకురమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. పొట్ట పత్తి పొట్ట మీ వైఫ్ 3 months ప్రెగ్నెంట్. అన్నట్టు వీడు లవ్ కోసం వీడే మీ అమ్మాయిని ఆటోలో జాగ్రత్తగా తీసుకొచ్చి మా ఇద్దరు పెళ్లి చేసి వీడే లేకపోతే మా ప్రేమ సరళీకృతం అయ్యేది కాదు. వాళ్ళందరూ పెట్టి పెళ్లి సార్ తీసుకుందాం. పెళ్లి చేయడానికి నిజంగా ఈ పాపితో పెళ్లి కొడుకు నాకు తెలిసి లేకపోతే మీ అమ్మాయి ఇద్దరు తీసుకొచ్చి మీకు తిప్పేసి వాడండి. ఈ పాపని ప్రయత్నం లేదా ఆ దగ్గర నీకు గుడ్ న్యూస్ రా. ఏంటది? నేను డాడీ కాబోతున్నా. నువ్వు డాడీయే కదా? మీ డాడీ మళ్ళీ డాడీ కాబోతున్నారు. మీ డాడీ ప్రో డాడీగా మోహన్ లాల్ కంటే స్పీడ్గా ఉన్నాడు. డాడీ కంగ్రాచులేషన్స్. సో హ్యాపీ ఫర్ యూ. గౌతమ్ మనసులో చిన్న కోరిక రా. చెప్పాను నీ తమ్ముడు నీ కొడుకు ఆడుకుంటుంటే చూడాలని చిన్న ఆశ. నా కాంట్రిబ్యూషన్ నేను చేశాను. నువ్వు వెళ్ళే పని ఏమైంది? నువ్వు మావయ్యకు నువ్వు నచ్చావా? ఇప్పుడు ఇంత శుభవార్త దరిద్రం ఎందుకు? ఆయన నేను ఎందుకు నచ్చుతాను? మనలాంటి ప్రయోగులకు ఇవన్నీ కామన్. నువ్వే ఇలా డీలా పడిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పు. వెళ్ళు, ధైర్యం చెప్పు అమ్మాయికి. అంకుల్ ఒక పర్సనల్ అడ్వైస్. అదే అంకుల్, నేను చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి నాకంటే 5 years చిన్నది. 25 years ఏజ్ గ్యాప్ ఉన్న అమ్మాయిని లవ్లో పడేశారు కదా. ఇప్పుడు ఇవ్వని అమ్మాయి ఏ కాలేజ్లో చదువుతుంది? ఇంకా దానికి అందరి పెట్టి ఓ పని ఆ కాలేజ్ ఎదురుగా జెరాక్స్ షాప్ పెట్టేశాను. నీకెలా పని పాట లేదు కదా, నీ లైఫ్ క్లియర్ అయిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది. ఎలా ఉంది?
టైం ఎంత? ఫోన్ దగ్గర పెట్టుకుని టైం ఎంత అవుతుందా? నమస్తే నమస్తే నమస్తే. టైం ఎంత నాన్న? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు ఒకటి 18 ఈ లుంబిని పార్క్ దగ్గర సరే, టైం ఏందంట? పో. ఏంటి? 1:10. అలాంటి సంబంధం 1:20 ఇంకా. ఏ రకంగా కలుపుకోరా? నేను ఈ పెళ్లికి సచ్చిన ఒప్పుకోవాలని కరారు పెట్టుకో చెప్పేశాను. ఆ మర్నాడు గుడికి వెళ్ళి వస్తాను నాన్న, గుడికి కదా అని పంపించాను. అంతే అరగంట స్కూల్ వచ్చింది. ఇక్కడికి మధ్య గుడికి వెళ్ళొస్తా డాడీ. ఇదమ్మా గుడికి వెళ్ళడానికి కూడా వాడికి చెప్పాడు అలా ఇది కూడా అలాగే చెప్పి వెళ్ళింది. ఈ డైవర్స్ రావడానికి ఎంత పోతుంది? మీ అమ్మాయి కూడా గుళ్ళు దండ మాట్లాడుతున్నాడు పైకి కాదు కదా సార్. కారు అయితే ట్రాఫిక్ లో ఇరుక్కుంటా పైకి రా. సరే సార్, స్టార్ట్ చేయరా. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? స్టార్ట్ అవ్వడం చేయాలి. ఇక్కడ ఎక్కువ పెళ్లి జరిగి గుడే కూతురా. నాకు గుళ్ళు సార్. నా కూతురు జల్లు గుళ్ళు సార్. చూడండి సార్. సార్ మనం రెడీ అయిపోయి సార్. అది చూడండి అయిపోయింది సార్. అప్పుడు అయిపోయింది సార్. ఒక ఆడపిల్ల తండ్రి గురించి ఆలోచించమన్నాడు. డాడీ కూతురుగా ఫెయిల్ అయ్యావు. మా లాంటి వాడికి పెద్దగా కోరికలు ఉండవు. కూతురు పెళ్లి దగ్గర ఉండి చూడాలి. నలుగురు వచ్చి అక్షింతలేయాలి. అలాంటివేమి లేకుండా పెళ్లి చేసేసుకున్నాడు కదా. ఏంటి ఏం మాట్లాడతారు అసలు? అయ్యా పట్టు బాబు ఏంటిది? ఇల్లు అందరి మెడలో దండ సార్. ఆచారం ఉంది సార్. కంగారు పడ్డారు సార్. అవును నిత్య, మీ నాన్నకి నువ్వంటే బాగా నమ్మకం. ఇంత చీప్ గా మాట్లాడుతున్నారు. నేను ఇలా ఆఫీస్కి వెళ్తూ ఊరికి వచ్చాను. ఆఫీస్ అంటే చూడు, ఆఫీస్ దగ్గర ట్రాఫిక్ ఎంత అంకుల్ మీరు ఎంతగానో తెగారు. ప్రతిసారి ఇప్పుడు మీరు ప్లీజ్ నా మాట ప్లీజ్. నా మాట ఇలా నా కోసం నువ్వు ఆలోచించే నిత్య. కూతురు గారు పాస్, నాన్నగా ఇది ఫెయిల్, ఈయన ఫెయిల్. నిత్య ఇప్పుడు నేను అతను ఎట్లా తండ్రి కూతురు మధ్య గొడవ పెడతావు నువ్వు? అంకుల్, గొడవ అంటే ప్రేమ, ప్రేమ అంటే గొడవ. ఈ మధ్య ప్రేమ ఇప్పుడే మొదలైంది. పెళ్లి గొప్పపోతే ఇంకెక్కువది. సత్యం నిత్య నిత్య సార్ మీ కూతురు అనవసరంగా అనుమానం చేస్తారు. అసలు ఎట్లాంటి అవసరం నమ్మకం, అసలు నమ్మకం అంటే తండ్రి సార్. పెళ్లి పని. తండ్రి సార్. నాన్న నేను చెప్పేది నాన్న 1 minute. నేను చెప్పేది నా మాట విను. డోంట్ తీయమ్మా. అమ్మ నిత్య, కనీసం జ్యూస్ అయినా తాగినానా? నిత్య నిత్య, గౌతమ్తో పెళ్లికి నాకు ఓకే. బయటికి రా. నిజంగానా? నిజంగా గాడ్ ప్రామిస్. హాయ్ అంకుల్. ఎవరు జాకీ? ఎవరు వీళ్ళంతా? వీళ్ళు మన ఏరియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అంకుల్. మీలాగా ఒక అబ్బాయిని పడేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలని కోరిక. వీళ్ళకి టిప్స్ ఇవ్వడానికి వచ్చారు. టిప్పులు ఇవ్వడానికి నేనేమన్నా టిప్పు చూస్తా అన్నారా? అంకుల్, నువ్వే నాకు అంకుల్ అంటావు. నేను నీకు అంకుల్ ఏంట్రా? ఎవరు వీళ్ళంతా? మీరందరూ కొద్ది నిత్య ఫోన్ చేసింది, వాళ్ళ నాన్న తీసుకొస్తున్నాడు. ముందు పంపించు, మీటింగ్ క్యాన్సిల్ వెళ్ళిపోయి. నాన్న వాళ్ళ నాన్న ముందు కొంచెం మెచ్యూర్గా వేయచ్చు. అంటే